నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య రంజిత్ గౌడ్. ఎలా ఉన్నారు అందరూ? మీరందరైతే బాగున్నారు అనుకుంటున్నాను. మేము కూడా మస్తు హ్యాపీగా ఉన్నాము. మీకు ఆల్రెడీ అర్థమైంది అనుకుంటున్నాను, తమిళ్ చూసారు కదా మీరు ఆల్రెడీ శిల్పారామం గురించి. ఇక్కడ ఎలా ఉంటుంది, లోపల ఎట్లుంది అన్నీ అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియో 2 వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక మాకైతే పక్కనే కదా, జస్ట్ 2 మినిట్స్ అనమాట, నడుచుకుంటూ కూడా పోవచ్చు. మేమైతే మా బావ స్కూటీ మీద వెళ్తున్నాం. మేము వెళ్ళింది అయితే ఈవినింగ్ టైం అనమాట. చాలా ప్రశాంతంగా అనిపించింది. ఉన్నంత సేపు అయినా సరే హ్యాపీగా ఎంజాయ్ చేసి. వెహికల్స్ చూసారా ఎన్ని ఉన్నాయో, బైకులు, కార్లు అలాగే చాలానే ఉన్నాయి కదా, లైన్ వైజ్ గా అలా పార్క్ చేశారు. సాటర్డే ఇంకా సండే 2 డేస్ హాలిడేస్ రావడం వల్ల చాలా మంది పబ్లిక్ అయితే ఉన్నారు కదా. ఇంకా ఈ రోజు అయితే వద్దులే, ఇంకా నెక్స్ట్ ఎప్పుడైనా ప్లాన్ చేద్దాంలే అని అన్నాడు. కానీ మా బావకు హాలిడే దొరికేది అమాసకు పున్నానికి కదా, ఇంకా టైం దొరికినప్పుడే యూటిలైజ్ చేసుకోవాలి, వెళ్దాంపా అని చెప్పేసి ఈవినింగ్ టైంలో అయితే తీసుకొచ్చినాం. ఎంట్రన్స్ అయితే ఇట్లా ఉందన్నమాట, చూడండి. శిల్పారామంలోకి ఎంట్రీ టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకైతే 20 రూపీస్, కిడ్స్ కి అయితే 10 రూపీస్ అనమాట. బావ అయితే మా నలుగురికి అయితే టికెట్స్ అయితే తీసుకున్నాడు. మాకు 20, మా పిల్లలిద్దరికి 10. టోకెన్స్ అయితే తీసుకొని లోపలికైతే ఎంట్రీ అయిపోయినాము. లోపలికి ఎంట్రీ అయిపోయినాక ఇలా ఉందన్నమాట. ఇంకా శిల్పారామం రావడానికి ఒక పెద్ద రీజన్ అయితే ఉందన్నమాట. బోటింగ్ అయితే పెట్టిరు కదా, ఇంకా ఎక్కుదామని చెప్పేసి మేమైతే శిల్పారామంకి వచ్చినాము. అసలు మేము బోటింగ్ ఎక్కినామా ఏమైంది అనేది వీడియో ఎండ్లో చెప్తాను, స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా మేమైతే ఎక్కుదాం అనుకున్నాం. అప్పటికే ఆ బోట్ లో అయితే మొత్తం ఫిల్ అయిపోయి ఆల్రెడీ బోట్ అయితే మూవ్ అయిపోయింది. చిన్న బోట్స్ ఉన్నాయి, వాటిలో కూడా ఆల్రెడీ ఎక్కినారు. ఇంకా సర్లే ముందుకెళ్ళి మొత్తం చూసిన తర్వాత లాస్ట్ బోటింగ్ చేద్దామని చెప్పేసి ముందుకైతే మేమైతే ప్లేసెస్ చూద్దామని చెప్పేసి ముందుకైతే వెళ్ళిపోయినా. మీకు వీడియోలో ఒప్పిస్తుంది కదా, ఇదైతే చిన్నపాటి రెస్టారెంట్ లెక్క ఉంది. లోపలైతే ఇంకేం ఓపెన్ అయితే చేయలేదు. లోపలైతే ఇంతవరకు అయితే ఫుడ్ అయితే ఏం లేదు. డ్రింకింగ్ వాటర్ అయితే ఒకటైతే అవైలబుల్ గా ఉన్నాయి. అవి కూడా కూల్ వాటర్ అనమాట. తిరిగి బాగా అలసిపోతారు కదా, వాళ్ళ కోసం అయితే కూల్ వాటర్ పెట్టినట్టు. నిజంగా చాలా మంచిగా అనిపించింది ఆ విషయం అయితే. సో ఇక్కడ కోతులు చూసిరు కదా ఎన్ని ఉన్నాయో. కాశీకి పోయిన శనేశ్వరం తప్పలేదంటే ఇదేనేమో మేబీ. ఊళ్ళోనే కోతులు ఉన్నాయి రా బాబు అంటే ఇక్కడ కూడా కోతులే ఉన్నాయి. ఇక్కడికి ఎంట్రీ కాగానే అటువైపున ఇటువైపున చిన్న షట్టర్స్ లెక్క ఉన్నాయి కదా, ఇవైతే షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నట్టున్నాయి. ఇంకైతే ఓపెన్ అయితే చేయలేదు. కొన్ని అయితే ఉన్నాయి, కప్స్, కొన్ని గ్లాస్ ఐటమ్స్, కొన్ని డెకర్ ఐటమ్స్ అయితే ఉన్నాయి, కానీ చాలా తక్కువ, పెద్దగా అయితే ఏం లేవు. ఇంకా అవన్నీ చూసుకుంటూ అలా అయితే మేము కిడ్స్ జోన్ కి అయితే వెళ్ళిపోయినాం అనమాట. ఇక్కడ అయితే ప్లేయింగ్ గేమ్స్ అయితే చాలా ఉన్నాయి అనమాట. మంచిగా అనిపించింది నాకైతే ఈ విషయం. హైడ్రన్ అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసింది. అక్కడ ఉన్న ఒక 1 అవర్ అయితే మస్తు ఎంజాయ్ చేసింది. ఇక్కడైతే పిల్లలకు సంబంధించిన గేమ్స్ అయితే డిఫరెంట్ మోడల్స్ లో అన్ని ఇక్కడైతే సెట్ చేసి పెట్టిర్రు. చాలా అంటే చాలా బాగుంది. మా హైడ్రా ఎంత ఎంజాయ్ చేసిందో. మాకు అన్నయ్య అయితే అసలు ఒక్క గేమ్ కూడా ఆడలేదన్నమాట. వాడు నా చంకలకెళ్ళి దిగలేదంటే మీరు నమ్ముతారా? హైడ్రా ఫేస్ చూసారా అసలు ఎంత హ్యాపీగా ఉందో, అమ్మ అంటూ మస్తు ఎంజాయ్ చేసింది. అసలు అయితే హైడ్రా అంత సరదాగా అంత ఖుషిగా ఆడుకుంటుంటే మా బావ అయితే అంటుండు, డైలీ ఇక్కడికి తీసుకొస్తా, 2 మినిట్స్ జర్నీ కదా, ఇక్కడికి తీసుకొచ్చి డైలీ ఆడుకుందులే అని చెప్పేసి నవ్వుకుంటూ అన్నాడు. అంటే పక్కనే కదా, 2 మినిట్స్ జర్నీ కదా, డైలీ ఆడుకోవచ్చు కదా అన్న ఉద్దేశంలో అన్నాడు అనమాట. ఇక్కడ శిల్పారామంలో మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేశారో లేదో, ప్రతి ఒక్క చెట్టు అయితే చాలా పెద్దగా ఉన్నాయి. ఏ చెట్టుని అయితే తీసేయలేదు. ఆ చెట్టు ప్లేస్ లోనే పక్క నుంచే మొత్తం అయితే కన్స్ట్రక్షన్ అయితే చేసి నీట్ గా అయితే చేశారనమాట. ఇంకా లాస్ట్ కి ఒక్క గేమ్ అయితే ఆడిండు, అది కూడా ఏడ్చుకుంటూనే ఆడిండు. వాడు ఏందో అసలు కొత్త ప్లేస్కి వచ్చిండో మరి ఎందుకు అనుకుండో కానీ వాడైతే అసలు ఏ గేమ్స్ ఆడలేదు. మా హైడ్రా అయితే ఫుల్ హ్యాపీ. ఇక్కడ ఇంకోటి నాకు బాగా నచ్చింది, మన ట్రెడిషనల్ కానీ మన కల్చర్ని కానీ డబల్ చేసేటట్లు అలా చుక్కల ముగ్గులు పెయింటింగ్ వేశారు కదా, అది కూడా నాకు మస్తు హ్యాపీగా అనిపించింది అనమాట. ఇంకా కిడ్స్ ఏరియా నుంచి ఇలా ముందుకు వెళ్ళిపోతే ఇలా బ్రిడ్జ్ లాగా అయితే వేశారు. కిందికి స్టెప్స్ దిగుకుంటూ బ్రిడ్జ్ దాటిన తర్వాత కింద అయితే ఉయ్యాలలు అయితే అక్కడ కూడా సెటప్ చేశారనమాట. ఒక 4-5 ఉయ్యాలలు అనుకుంటా, 5 ఉయ్యాలల వరకు అయితే అక్కడ సెటప్ చేశారు. ఒక్కొక్క ఉయ్యాల దగ్గర ఒక 10 to 15 మెంబర్స్ అయితే ఉన్నారు. మాకైతే లాస్ట్ వెయిట్ చేసిన తర్వాత ఒక్క ఉయ్యాలకైతే ఛాన్స్ దొరికింది అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళి కొన్ని ఫొటోస్ ఇంకా వీడియోస్ అయితే తీసుకున్నాము. ఉయ్యాల ఊగడం చిన్నప్పుడే కానీ పెద్దగా అయిన తర్వాత ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాతనే అనమాట. ఫస్ట్ ఇంకా మా హైడ్రాని ఉయ్యాల ఊపిన తర్వాత నేను మా బావ అయితే ఉయ్యాల ఊగినాం. ఇంకా అక్కడ చుట్టూ ఏరియా అంతా చాలా చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఇప్పుడే ఇంత బాగుందంటే ఇంకా ముందు ఇంకా ఎంతగా డెవలప్ చేస్తారో చూడాలి. ఇంకా ప్రజెంట్ ఇప్పుడైతే పెద్దగా అయితే ఇంకా అయితే ఏం లేదు, పెద్దగా అయితే ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకండి. వీడియోలో చూస్తున్నారు కదా, ఇంతే అనమాట. పిల్లల్ని ఉయ్యాలు ఊగించిన తర్వాత కాసేపు మేము కూడా ఉయ్యాలు ఊగినాం. అప్పుడు మా ప్రీ వెడ్డింగ్ షూట్ అప్పుడు ఉయ్యాలు ఊగితే మళ్ళీ ఇప్పుడు అనమాట మెమరీస్ అన్ని మళ్ళీ గుర్తొచ్చినాయి. అబ్బా
సో ఇదనమాట ఉయ్యాల వరకే స్టాప్ అనమాట. ఇక్కడే అనమాట ఎండ్. స్టార్టింగ్ వచ్చేసి ఇంకా అక్కడ బోటింగ్ తోని స్టార్ట్ అయ్యి ఎండింగ్ అయితే ఉయ్యాల వరకు అయితే ఎండింగ్ అనమాట. పెద్దగా అయితే ఏం లేదు, ఇంకా పెడతారేమో మేబీ, ఇప్పుడే కదా రీసెంట్ గానే కదా స్టార్ట్ అయింది, ఇంకా ముందు ముందు మంచిగానే పెడతారేమో. ఇంకా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇంకొన్ని అయితే స్టాచ్యూస్ లాగా పెట్టారు, ఇవి కూడా భలే అనిపించినాయి ఫొటోస్ స్టిల్స్ కోసం అనమాట. ఇవి నేనైతే చాలా వరకు అబ్జర్వ్ చేశాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఫొటోస్ దిగుకుంటూ ఇంకా వీడియోస్ తీసుకుంటూ ఇంకా ఇట్లానే ఉన్నారనమాట చాలా మంది అసలు. ఇంకా ఇంకొకటి ఇక్కడ బాగా నచ్చిన విషయం ఏంటంటే ఇక్కడ పిల్లలైతే పొద్దున్న నుంచి ఈవినింగ్ నైట్ అయినా కూడా ఇక్కడైతే డాన్స్ చేస్తున్నారు. భరతనాట్యం చాలా బాగా చేశారు. ఆ పిల్లలు భరతనాట్యంలోనే డాన్స్ చేయించుకుంటూ లక్ష్మీ నరసింహస్వామి అవతారం గురించి, అలాగే లక్ష్మీదేవి గురించి, ఇంకా అష్టలక్ష్మిల గురించి ప్రతి ఒక్క కాన్సెప్ట్ లాగా మంచిగా చేసిరు అనమాట డాన్స్. నాకు చాలా నచ్చింది. ఇంకా ముందు అయితే చాలా చైర్స్ ఉన్నాయి, చైర్స్లలో కూర్చొని మరి డాన్స్ అయితే చూస్తున్నారు. శిల్పారామంలో చాలా మంది తిరిగి మళ్ళీ ఇక్కడికే వచ్చి ఇక్కడ పిల్లల డాన్స్ అయితే చూసుకుంటూ అక్కడ చైర్స్లలో కూర్చొని రిలాక్స్ అయ్యారు. నేనైతే ఇది అబ్జర్వ్ చేసా, చాలా మంచిగా అనిపించింది. బోర్ అయితే అసలు కొట్టలేదు. అయితే మార్నింగ్ నుంచి డాన్స్ చేస్తున్నారు కదా, అలసిపోలేదేమో అనుకున్నా, కానీ మెల్లగా ఎంత మంచిగా చేసిర్రు అసలు డాన్స్ అయితే. సేపు అలా పిల్లల డాన్స్ చూసిన తర్వాత నెక్స్ట్ అయితే మళ్ళీ ఇలా ముందుకైతే వచ్చేసినాము. ఇది స్టార్టింగ్ లో చెప్పినా కదా మీకు రెస్టారెంట్ అని, ఖాళీగా ఉందన్నమాట. జస్ట్ ఊరికనే తిరిగి మీద లొకేషన్ మొత్తం అంతా చూసినాం. లాస్ట్ కి అయితే స్టార్టింగ్ లోకి అయితే వచ్చేసినాం. మేము బోట్ ఎక్కినామా లేదో ఎండింగ్ లో చెప్తా అన్నా కదా, చూసిరు కదా బోట్ అయితే అటు మొత్తం తిరిగేసి మళ్ళీ ఇక్కడికి స్టార్టింగ్ లోకి అయితే వచ్చిందనమాట. ఇక్కడికి శిల్పారామం రావడానికి మెయిన్ రీజనే బోటింగ్ ఎక్కుదామని చెప్పేసి మా బావని బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చిన, కానీ ఆ అదృశ్యమే లేకుండా పోయిందనమాట. అప్పటికే చీకటి అయిపోయింది, లోడ్ ఎక్కువ అయిపోయింది అని చెప్పేసి ఫస్ట్ లోడ్ అలా వెళ్ళి వచ్చేసింది. అట్లా ఇప్పుడైనా ఎక్కుదాం అనేసరికి ఇప్పటికైతే చాలా చీకటి అయిపోయింది. ఇప్పుడు వద్దు, దగ్గరనే కదా, మళ్ళీ ఎప్పుడైనా నెక్స్ట్ చూద్దాం అనేసరికి చాలా అప్సెట్ అయిపోయినా. అసలు అక్కడికి వెళ్ళిందే బోటింగ్ చేయడానికి కదా, ఎక్కకుండా ఇంటికి పోతున్నాం అనే చిన్న బాధతోనే ఇంటికి అయితే వెళ్ళిపోయినాం. ఇంకా మళ్ళీ రావచ్చే అని నచ్చే చెప్పింది మా అన్న అయితే. మా బావ అయితే కూల్ చేసి ఇంటికి అయితే తీసుకెళ్తుండు. ఇంకా దారిలో అయితే చిన్నగా ఒక ఐస్ క్రీమ్ కొనిచ్చి నన్ను అయితే కూల్ చేసిండు. ఇంతకీ శిల్పారామం ఎలా ఉందో కామెంట్ లో అయితే షేర్ చేయండి. ప్రాపర్గా ఇక్కడ ఏం లేక ముందుకే ఇంతమంది రష్ ఉన్నారుగా, రేపు ఇంకెంత మంది అవుతారో, బోటింగ్ చేయాలన్న నా ఆశ నెరవేరుతుందో లేదో చూడాలి. ఇంకా ఇంతకీ మీరు ఎప్పుడైనా బోటింగ్ చేశారా? ఉంటానండి, మరొక మంచి వీడియోతో కలుస్తాను. బాయ్.